హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను మిర్చి బజ్జీతో మిక్చర్ ఎలా చేసుకోవాలో. సో అదిరిపోయే మిక్చర్ మీరు మీ ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో చూస్తేనే అదిరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, దాని మీద ప్యాన్ కూడా పెట్టేసుకోండి. దాంట్లో కావాల్సిన వేరుశనగ గుళ్ళు యాడ్ చేసేసి దోరగా వెయిట్ చేసుకోండి. సో త్వరగా వేగుతున్నాయి కదా, దాంట్లో కావాలంటే కొంచెం నూనె కూడా యాడ్ చేసుకోండి. నూనె యాడ్ చేసుకొని త్వరగా అటు ఇటు వేయించేసుకోండి. నెక్స్ట్ మిర్చి బజ్జీని తీసేసుకోండి, ఎంత కావాలంటే అన్నీ. ఇవి వేగాయో లేదో చూసుకొని వేగిన వాటిని తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిర్చి బజ్జీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. సో ఈ రకంగా మిర్చి బజ్జీని మొత్తం ముక్కలు చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే అయిపోయినాయి. నెక్స్ట్ టమాటో తీసుకొని ఒక 2-3 ముక్కలు మంచిగా సన్నగా తరిగేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకొని మరమరాలని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి, ఎంత కావాలో అన్నీ. కారం తగినంత. నెక్స్ట్ ఉప్పు తగినంత. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేసేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇవంతా మనం ఎంతైతే మరమరాలు తీసుకున్నామో దానికి సరిపడే అంత క్వాంటిటీలో వీటిని కట్ చేసుకోవాలి. చాలా సన్నగా తరగాలి, మరి ఎక్కువగా వద్దు, ఎందుకంటే మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి కదా. సో దోరగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా దాంట్లో యాడ్ చేసేసేయండి. దాన్ని పొట్టేం తీయ అవసరం లేదు. సో అలాగా మిక్స్ చేసేసుకోండి. సో మంచిగా ప్రాపర్గా మిక్స్ చేయాలి. సో గరిటతో అది రావట్లేదు, సో పెద్ద టాస్క్ అయిపోతుంది అంత చేయాలంటే. సో మనకి ఎందుకని తీసి పక్కన పడేసి చేతితో చేసేస్తున్నాను మొత్తం. ఏదైనా చేతితో చేస్తేనే అద్భుతంగా ఉంటుంది, అదిరిపోయేలా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. సో ఎందుకంటే చేతితో దాన్ని మిక్స్ చేస్తేనే అదంతా ఆ ఫ్లేవర్ అనేది వాటికి వెళ్తుంది, ఎందుకంటే మంచిగా స్మాష్ అవుద్ది కాబట్టి. సో దీంట్లోకి తగినంత లెమన్ జ్యూస్ మామూలుగా 2-3 స్పూన్స్ వేసాను. ఇంకా కావాలనుకున్న వాళ్ళు చూసుకొని మళ్ళీ వేసుకోండి. సో ఇలాగ ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటిని. ఇవి ఒక 70% అనేది మిక్సింగ్ మొత్తం అయిన తర్వాత అప్పుడు ఫైనల్లో ఇది వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ముందే వేసేసారనుకోండి, వాటితో పాటు మిక్స్ అయిపోయి పౌడర్ అయిపోతాయి. సో ఇవి లాస్ట్లో వేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఈ రకంగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది మిక్చర్. సో బయట బండ్ల మీద దొరికేది ఇదే, మనం ఎగబడి తినేది కూడా ఇదే. సో దానికంటే టేస్ట్గా అదిరిపోయేలా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. సో నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయటమే. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అదిరిపోయే టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది, చాలా ఈజీగా చేసుకున్నాను. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద అదిరిపోద్ది. సో మా డాడీ మా అన్నయ్య వచ్చేసరికి నేను చేసి పెట్టేశాను. మా డాడీ అయితే తినేసి సూపర్ అన్నాడు. సో చాలా ఈజీ అనమాట. సో నా వీడియోస్ కూడా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం వీడియో పెట్టడం అయితే లేట్ అవ్వచ్చు, కానీ నేను ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను 2 days 3 days ఏదో ఒకటి. కొంచెం నా టైంని కూడా నేను మేనేజ్ చేసుకుంటూ ఆఫీస్ అండ్ వీడియోస్ మేనేజ్ చేసుకుంటూ చేయాలంటే కొంచెం టాస్కే. సో నా వీడియోస్కి, నా ఛానల్కి మీ సపోర్ట్ అయితే కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీస్ కిచెన్.